ఈరోజు మన భారతదేశ మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం గారి యొక్క జయంతి. మరి వారు ఈ దేశంలో ఏదైతే సైంటిస్ట్గా ఒక వైజ్ఞానికగా డిఫెన్స్ క్షేత్రంలో అనేక యోగదానాలు భారతదేశ ఒక స్పేస్లో డిఫెన్స్లో అదేవిధంగా వైజ్ఞానిక రంగంలో వారు చేసినటువంటి ఒక యోగదానం ఏది ఉందో వారు చేసినటువంటి కృషి ఏది ఉందో ఈ దేశం మరుపురానిది. వారి మరుపురాని సేవలు ఈ దేశానికి చేశారు కాబట్టి ఆ రోజు అప్పుడున్న అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం వారిని మన దేశ రాష్ట్రపతి చేయడం జరిగింది. తదుపరి వారికి భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. మరి ఒక సామాన్య ఒక ప్రజలని సామాన్య ఒక వ్యక్తిలని కామన్ మ్యాన్ వారు అనేక పుస్తకాలు రాసి మన ఒక చిన్నపిల్లల ఒక జీవితంలో అనేకమైనటువంటి వెలుగులు అదేవిధంగా వారికి మంచి జ్ఞానము భారతదేశం పట్ల వారికి ప్రేమ కలిగేటట్టు వారు మంచి పౌరులుగా తయారయ్యేటటువంటి రీతిలో చిన్న పుస్తకాలు కూడా రాయడం జరిగింది. ఒకవైపు సైంటిస్టుగా వారు రచించినటువంటి చాలా పుస్తకాలు, ఇంకోవైపు పిల్లల్ని మంచి మార్గంలో ఒక మంచి భావితరానికి ఒక మంచి పౌరులుగా ఈ దేశంలో నిర్మాణం కావాలనేటటువంటిగా వారు రాసిన పుస్తకాలు. ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ అనేటువంటి పుస్తకం కూడా చాలా వరకు పిల్లల్ని ప్రభావితం చేసినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వారు ఈ యొక్క భారతదేశానికి చేసిన సేవని ఆ సేవని గుర్తించే ఈరోజు భారతదేశం డిఫెన్స్ క్షేత్రంలో కూడా మన గతంలో మరి డిఫెన్స్ సంబంధించినటువంటి ఒక రక్షణ సంబంధించినటువంటి ఒక అన్ని పరిక్రమాలు కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళం. లక్షలాది కోట్లాది మనం ఖర్చు పెట్టేటాను. కానీ నరేంద్ర మోదీ గారి యొక్క నీతి వలన వారు తీసుకునే విధానం వలన భారతదేశంలో మనం ఇండిజీనియస్గా డిఫెన్స్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం. ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ ద్వారా మనము వేలాది కోట్ల రూపాయలతోని ఈరోజు మనం ఆదా చేసుకుంటూ మనం వేరే దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా ఆ రోజు అబ్దుల్ కలాం గారి ఒక ఆలోచనకు మేరకై ఆ ఒక దిశలో ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కూడా డిఫెన్స్ రంగంలో పనిచేస్తున్న విషయాన్ని మనం ఈరోజు స్మరించాల్సిన అవసరం ఉన్నది. మరి భగవంతుడు అటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క భారతదేశంలో యువతని విద్యార్థుల్ని ఎప్పుడు కూడా వారు ప్రోత్సహించి ఆ జీవితం మనందరికీ భగవంతుడు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన జరుగుతుంది. వారు నిజంగా నేను మొట్టమొదటి భారతీయుడిని తర్వాతనే నా ఏదైనా మతం కానీ ఏదైనా కానీ అని ఆలోచించే వ్యక్తి. కాబట్టి వారి దగ్గర నుంచి దేశం నేర్చుకోవాలి. చాలా వారు దేశానికి చేసినటువంటి ఒక సేవల్ని మనం గుర్తించాలి. ఈరోజు వారికి నివాళులు అర్పించి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో కార్యక్రమం చేస్తూ మరి మరొకసారి వారిని స్మరించి వారి యొక్క జీవితాశాన్ని ముందుకు తీసుకోపోవాల్సిందిగా కార్యకర్తల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.